పంచాయతీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలని అనుకుంటే ఇద్దరు కలిసి ఏం మెసేజ్ పంపించారో ఒకసారి ఆలోచించుకోవాలి మనం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని తీసుకొని నిన్న రేవంత్ రెడ్డి గారు ఏ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళినారో అదే కాళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చినారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తాం. నేను లాస్ట్ ప్రెస్ మీట్లో ఒకసారి మీకు ఆ పేపర్ కటింగ్స్ కూడా అన్నీ చూపించినాం. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాన్ని మొత్తం కక్కిస్తాం. తెలంగాణలో సమాజానికి ఉపయోగపడే సంక్షేమ పథకాలకి పైసలు ఆ 1,00,000 కోట్లలోంచే తీసుకొచ్చి పెడతామని రాహుల్ గాంధీ గారి నోట కూడా చెప్పించిపోయినారు. 2.5 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీరు మేడిగడ్డకు పోయినారు. కాళేశ్వరం కేసు ఏమైందో మీకే తెలియదు. మొత్తం కేసుని సిబిఐకి ఇవ్వండి అంటే మొత్తం కేసుని ఇవ్వడానికి మీకు మనసు ఒప్పదు. ఏడో ఒక కేసుని, ఒక పార్టీని, ఒక 9,000 కోట్లు 10,000 కోట్లకు సంబంధించి ఒకదాన్ని ఉత్తరం రాసి అసెంబ్లీలో గంట చర్చ పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప నిజంగా మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలని ఉంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏం చెప్పింది, మిగతా నివేదికలు ఏం చెప్పినాయి పక్కన పెట్టి ఒక 3 లైన్ల ఉత్తరం రాయండి. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, నిర్మాణం, వ్యయం, దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద సిబిఐ చేత సమగ్రంగా విచారణ జరిపించి దోషులను శిక్షించండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు మళ్ళీ ఢిల్లీకి వచ్చినప్పుడు ఒక ఉత్తరం తీసుకొని రండి. తప్పకుండా మేము భారత ప్రభుత్వం దగ్గరికి మేము కూడా వచ్చి ఈ విచారించాల్సినటువంటి అంశం దీని మీద విచారణ ప్రారంభించాలని చెప్తాం. అట్లా కాకుండా ఏదో పీసీ ఘోష్ కమిటీ నివేదిక మీద పోతే వాళ్ళు కోర్టుకు పోయారు, స్టే తెచ్చుకున్నారు. అది ఎక్కడేసినటువంటి గొంగడు అక్కడనే ఆగిపోతూ ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా, మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మళ్ళొకసారి అప్పీల్ చేయదలుచుకున్నాను. కాంగ్రెస్ టీఆర్ఎస్ల బంధం వీణావాణిల బంధం లాంటి బంధం అది. నో వన్ కెన్ సెపరేట్ ఇట్. పైకి రెండు వేరు లాగానే కనబడతాయి. కానీ మీరు దానం నాగేందర్ గారు కాంగ్రెస్లో మంత్రిగా ఉండి జై తెలంగాణ అన్నోళ్ళని కొట్టిన కాడి నుంచి మొదలుకుంటే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గంట కూడా ఆలస్యం చేయకుండా పోయి టీఆర్ఎస్ కండగా కప్పుకున్నాడు. అదే దానం నాగేందర్ గారు 10 ఏళ్ళు పదవి అనుభవించి టీఆర్ఎస్ దిగిపోతే తెల్లారే పోయి మళ్ళీ కాంగ్రెస్ కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి క్యాండిడేట్గా పోటీ చేసినాడు. ఈ ఇంతకంటే ఎక్కువ గొప్పగా వాళ్ళ గురించి చెప్పేది ఏముంటుందన్న? ఇటున్నోళ్ళు అటు పోయారు, అటున్నోళ్ళు ఇటు వచ్చారు. ఆఖరికి నిన్న కేసీఆర్ పోయి సభ పెట్టిన జగిత్యాల జీవన్ రెడ్డి గారి దాకా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దిక్కుపోవడు, అధికారం కోసం కండువాళ్ళు మార్చుకోవడం. అయితే నిన్నటిదాకా టీఆర్ఎస్, ఇలా కాంగ్రెస్, అంతకుముందు కాంగ్రెస్, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్. ఇటున్నోళ్ళు అటు పోయారు, అటున్నోళ్ళు ఇటు పోయారు. అందుకని రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి మీద విచారణ జరిపించారు, కార్ల రేస్ కేసు మీద విచారణ జరిపించారు, రింగ్ రోడ్డు టెండర్ల మీద విచారణ జరిపించారు, అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద విచారణ జరిపించారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంతకుముందు కేసీఆర్ గారి పరిస్థితి కూడా అంతే. ఓటుకు నోట్ల విచారణ ఉండదు. ఆయన రేవంత్ రెడ్డిని కాపాడుతాడు, ఈయన కేసీఆర్ గారిని కాపాడుతాడు. వైస్ వర్సా తప్ప వీళ్ళిద్దరు చేసేది ఏం లేదు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు తిట్టినట్టు చేయి. మధ్యలో ఇంకొకరు కనబడకుండా మీడియాలో సగం పేజీ నీకు సగం పేజీ నాకు అనే పంచాయతీ తప్ప ఇంకొకటి లేదు.